ఆ! అందులో ఏదైనా పద్యం పాడగలుగుతారన్నా? శతక పద్యాలు హ్మ్. ఎంత గొప్పవంటే, మన తెలుగు భాషకి, మన తెలుగు సాహిత్యానికి అవి చేసినటువంటి మేలు. ఒక మనిషి ఎలా బతకాల, హ్మ్. ఒక స్నేహితుడిని ఎలా ఎంచుకోవాలా, ఎవరితో స్నేహం చేయాలా, గురువుగారి పట్ల ఎలా ఉండాలి, హ్మ్. తోటి వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఇటువంటి విషయాలని శతకంలో లేని విషయాలు ఏముండవు. హ్మ్. సాకి కోకలుతికి చీకాకు పడజేసి మైలదీసి లెస్స మడిచినట్లు, వేమన గారి శతకం. చాకి కోకలు తికి చీకాకు తీసి లెస్స మడిచినట్లు, బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయా, విశ్వదాభిరామ వినురవేమా. గురువు గారిని మనం మురికి పట్టినటువంటి గొడ్డల్ని ఆ చాకలి సోదరులు ఏం చేస్తారు, బండకేసి ఉతుకుతుంటారు. అవును. అది చెంపటం, దాన్ని నాశనం చేయటం కోసం కాదు, దానిలో ఉన్నటువంటి చెడుని తొలగించడం, మురికిని తీయటం కోసం. అవును. అదేవిధంగా గురువుగారు కూడా, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కూడా నీ మంచి కోసమే ఒక మాట అంటాడు, గద్దెస్తాడు తప్ప నేను నీకు చెడు తీయటానికి కాదని చెప్పి వేమన గారు ఈ పద్యం ద్వారా తెలియజేసింది. అసలు నిజంగా శతక పద్యాలు ఎంత గొప్పవంటే, ప్రపంచ సాహిత్యంలో మన శతక పద్యాలని ఆంగ్లేయులు అచ్చు వేసుకున్నారు. ఆ! గొప్పతనానికి తర్వాత మనం అచ్చు వేయించుకున్నాం. హుహు. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు, గుణ సంయుతులెవ్వరు మెత్తరెత్తటన్, బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన అందు ఇంపొదవడు ఉప్పు లేక, రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. సారం తెలుసుకోకుండా ఎన్ని చదువులు చదివినా ఉపయోగం లేదు. ఉప్పు లేకుండా ఎన్ని రకాల పదార్థాలు వేసినా ఆ వంటకు రుచి రాదు. అవును. అర్థాన్ని ఇచ్చేటువంటి పద్యాలు శతక పద్యాలు. వాటిని ముందు తరాలకు మనం మా పాఠశాల అందరికీ కూడా హ్మ్. ప్రతి విద్యార్థికి 10 శతక పద్యాలు వస్తాయి. హుహు. అలా ప్రతిరోజు నేర్పుతూ వాళ్ళని కూడా, నా యొక్క ఛానల్ ఉంది జీవి మ్యూజిక్ ఛానల్, దాంట్లో కూడా పిల్లల్ని డ్యాన్సులు, పాటలు, భజనలు, హ్మ్. యక్షగానాలు, అదేవిధంగా రకరకాల జానపదాలన్నీ నేర్పుకుంటూ నా వంతు బాధ్యతగా నాకు బాధ్యతగా మీరు చేస్తున్నారు. అవునన్నా.